కానీ అంటే దానం నాగేందర్ లాంటి వాళ్ళ వల్ల పార్టీకి మచ్చబడుతుందని కొన్ని వార్తలు వచ్చినాయి. మరి దీనికి ఏం చెప్తారు మరి? అంటే గతంలో ఏదైతే మొన్న అసెంబ్లీలో మాట్లాడిన మాటలు అవ్వచ్చు, నిన్న ఏదైతే ఒక పోలీస్ అధికారి మీద మాట్లాడిన మాటలు కావచ్చు, దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి కొంత మచ్చబడుతుంది అంటే అనేది అది ఉంటుంది. అంటే అది ఒక ఇంటర్ప్రిటేషన్. అది ఈ హ్మ్. పార్టీలు అట్లా తీసుకొని పోతున్నాయి బీఆర్ఎస్. కానీ హ్మ్. మనం గిట్ట దాన్ని లోతుగా చూస్తే ఆయన పెట్టినటువంటి విలేకరు సమావేశంలో కూడా ఆయన క్లియర్‌గా చెప్పిండు. మా ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశము నాలలను గాని, చెరువులను గాని, అవును. ప్రభుత్వ భూములకు సంబంధించినటువంటిది గాని అన్నిటిని కూడా కాపాడాలని చెప్పి అంటుండు. హ్మ్. నేను కూడా దానికి సపోర్ట్ చేస్తున్నా. నాలాల మీద ఎవరైనా కట్టినోళ్ళు ఉంటే తీసేసేయండి. చెరువులు కబ్జాలు చేసినా తీసేయండి. హ్మ్. కానీ ఈ గుడిసెలకు విషయాలు మాత్రం గతంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలుంది. ఆ వాస్తవాలు అధికారుల దగ్గర లేవు అనేటటువంటి నేను నమ్ముతా ఉన్నా. హ్మ్. కానీ నేను దాని మీద కొట్లాడుతున్నటువంటి తీరు చూసి వాళ్ళు సుమోటోగానే కేసు నా మీద రిజిస్టర్ చేసిర్రు. హ్మ్. అయినా ఇట్లాంటి కేసులకు నేను భయపడేటోడిని కాదని ఒక రాజకీయ నాయకుడు భాషన మాట్లాడాడు. హ్మ్. అంతే తప్ప అది కాంగ్రెస్ పార్టీకి ఏదో ఇక మన కొంపలు ఏదో మునిగిపోతున్నట్టు, బీఆర్ఎస్ ఓని కొంప మునుగుతున్నట్టు వ్యవహరిస్తుండు. హ్మ్. ఏమైందాడ? హ్మ్. ఆయన అన్నదేంటిది? మా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి లైన్‌లోనే ఎమ్మెల్యే గారు మాట్లాడిర్రు. దానికి పెద్ద టెన్షన్ పడాల్సినటువంటి అవసరం కానీ దాన్ని తప్పుదోవ పట్టించి నేను లోకల్ నన్ను ఎవడు ఏం పీకలేడు అన్నట్టుగా ఇవి వాళ్ళు మాట్లాడుతున్న మాటలని చెప్పేసి కొంతమంది ప్రచారం ఇప్పుడు చేస్తున్నారు. నువ్వు పోయినా, నేను పోయినా సపోజ్ నేను వార్డ్ మెంబర్‌నే ఉన్నా, లేకపోతే కార్పొరేటర్‌ని ఉన్నా. నా హ్మ్. డివిజన్ ప్రజల జోలికి ఎవడన్నా వచ్చి అది ఇది అది ఇది నేను ఇక్కడ లోకల్‌లో ఉన్నారా మా వోళ్ళు నన్ను దాటే నువ్వు పోవాలి అని అంటారు హ్మ్. రాజకీయ భాషలో. అవును. దానికి ఏదో బ్రహ్మాండం బద్దలైపోయినట్టు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ఒకటే కాలు గాలిన కోతులు లెక్క వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తే ప్రజలు నవ్వుకుంటారు తప్ప అంతకు మించి ఏం లేదు. రేపు మరి దానం గారి స్టైల్ ఈ రోజు కాదు, ఏ రోజు నుంచి కూడా ఆయన భాష గట్లనే రైట్. ఉంటుంది.